గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించారు. భారత్ ట్రంప్నకు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది. రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాతకు వానకాటు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, పిడుగుపాటుకు 4 మృతి, వచ్చే 4 రోజులు వర్షాలు. ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి భాను ముక్తాక్. మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు మృతి. అజ్ఞాతంలో వెళ్లి అడుగులో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక. భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు. క్లినికల్ పరీక్షల్లో విజయవంతం. 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు. అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం. 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్. ఇక అంతరిక్షంలో యుద్ధాలు, ఉపగ్రహాలదే కీలక భూమిక. ప్రపంచ రక్షణ పటాన్ని మార్చేయనున్న గోల్డెన్ డోమ్. ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికీ ఉండదు. వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన. 2000 కోట్ల ఆస్తులు అక్రమంగా స్వాధీనం. కుట్రదారులు సోనియా, రాహుల్ తదితరులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. మృతుల్లో కెనరా బ్యాంక్ మేనేజర్ సహా 4 గద్వాల వాసులు. కోర్ అంటారు, ప్రోత్సహించరు. కర్ణాటకలో ఈ ఏడాది నుంచి కోర్ బ్రాంచ్ల రుసుముల రాయితీ. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ కళాశాలలోనూ తగ్గని ఫీజు. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలపై ప్రచారం కరువు. ఇప్పుడు సాక్షి. ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు. వక్ఫ్ చట్టం 2025ను కేంద్రం సమర్థించుకుంది. వక్ఫ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని తేల్చి చెప్పింది. అగ్రరాజ్యానికి గోల్డెన్ డోమ్. $175 మిలియన్ వ్యయంతో గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నోటికాడ బువ్వ నీటిపాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రాశులు. ప్రభుత్వం సేకరించిన ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకా సేకరించాల్సిన దాదాపు 10 LMT. తడిచిన ధాన్యం కొనుగోలు హామీ ఉత్తమాటే. కళ్ల ముందే ధాన్యం తడిచిపోవడంపై రైతుల ఆవేదన. అందాల భామలకు అగ్ని పరీక్ష. కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు. హెడ్ ఛాలెంజ్లో 24 మంది ఎంపిక కాని మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక. 3 రోజులు వానలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. నేటి ఉదయం అరేబియా సముద్రంలో అల్పపీడనం 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ. పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు. ఇందిరాగాంధీ హయాంలో పాక్కు గట్టి గుణపాఠం. చేతగానితనాన్ని కప్పపుచ్చుకునేందుకే రాహుల్పై విమర్శలు. దేశ భద్రత, సమగ్రత విషయంలో జవాన్లకు అండగా ఉంటాం. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిది పర్సంటేజీ పాలన. కమిషన్ల గురించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. SLBC టన్నెల్లో శవాలు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నోటీసులకు, విచారణకు భయపడం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నంబాల ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్. పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మృతి. దెబ్బతిన్న ముందు భాగంతోనే 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానానికి పెనుముప్పు తప్పింది. ISI ఏజెంట్లను కలిసా. పాక్ నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్ళని కలిశానని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కీలక దశకు మిస్ వరల్డ్ పోటీలు. టాప్ 24ను ప్రకటించిన నిర్వాహకులు. జాబితాలో మిస్ ఇండియా నందిని గుప్తా. హెడ్ టు హెడ్ పోటీల్లో 84 మంది అవుట్. 4 ఖండాల నుంచి మిగిలిన పోటీదారులు. రేపు ఖరారు కానున్న టాప్ 10 జాబితా. అందరి దృష్టి నందినిపైనే. భారత్కు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్, ఇండోనేషియా సుందరిమలం నుంచి పోటీ. నేడు విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించనున్న బ్యూటీలు. ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం. పాక్ గుణపాఠం చెప్పకుండా వెనకడిగేసింది. అమెరికా పెత్తన నాడే ఇందిర తిరస్కరించారు. కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు రాహుల్పై విమర్శలు. దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ. రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్, సోనియాకి 142 కోట్ల లబ్ధి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వారికి అనిశ్చిత ప్రయోజనం. యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ. కాంగ్రెస్కు ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఏర్పాటు. ఢిల్లీ కోర్టులో ఈడీ కేసు డాక్యుమెంట్లో 5000 పేజీలున్నాయి. మా స్పందన తెలిపేందుకు సమయం ఇవ్వండి. అభిషేక్ సిగ్వి. జూలై 2 నుంచి 8 దాకా రోజువారీ విచారణ జరుపుతామన్న కోర్టు. రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి. డివైడర్ను దాటి బస్సును ఢీకొన్న కారు. వెనుక నుంచి బస్సును ఢీకొట్టిన కంటైనర్. కారులోని దంపతులు, 2 పిల్లల మృతి.
కార్ డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా దుర్మరణం. కర్ణాటకలో విజయపుర జిల్లాలో దారుణం. బాధిత కుటుంబానిది గద్వాల్ జిల్లా కేంద్రం. కన్నడ రచయిత్రికి ఇంటర్నేషనల్ బుకర్ హార్డ్ ల్యాంప్ కథలకు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న బాను మస్తాక్ బుకర్ దక్కించుకున్న తొలి కన్నడ పుస్తకం. కథల అనువాదకురాలు దీపా బస్సితో కలిసి. మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్. అబుజ్మడ్లో నేల కొరిగిన నంబాల కేశవరావు. మరో 20 మంది నక్సల్స్ కూడా ఎన్కౌంటర్లో. ప్రధాన కార్యదర్శి మృతి ఇదే తొలిసారి. మావోయిస్ట్ పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్లు ప్రచారం. సిక్కులో పుట్టి అంచెలంచెలుగా మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు. అల్పిరిసా 27 దాడుల్లో పాత్ర. నంబాల ప్రస్థానం. మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్. బుధవారం విస్తారంగా వానలు. పిడుగుపాటుకు 4 బలి. అంతరిక్షంలో ఆయుధాలు. శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డోమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. వచ్చే 20 ఏళ్లలో 42 లక్షల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. అంతరిక్షం యుద్ధరంగంగా మారే ముప్పు. రష్యా, చైనా ఆందోళన. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో భాగంగా రోజులో లేజర్ ఆయుధాలు. కృత్రిమ మేధతో పనిచేసే స్పేస్ బేస్డ్ సెన్సర్లు, ఇంటర్సెప్టర్ల ఏర్పాట్లు. ఇప్పుడు వెలుగు. యుద్ధం చేయలేక రాహుల్పై విమర్శల. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. నంబాల కేశవరావు సహా 27 మంది మృతి. అబుజ్మడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. జీఎస్టీ స్కామ్ 3,000 కోట్లపైనే. మొత్తం 75కు గాను 45 కంపెనీలు పరిశీలించగా బయటపడ్డ భాగోతం. జోరుగా వానలు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాల్లో కల్లాలు ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసిన వడ్లు. మరో 5 రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిక. ప్రధాని ముందుకు పోలవరం పంచాది. అలర్ట్గా ఉండండి. వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి. సీఎం రేవంత్. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి. వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. గల్జారావు అగ్ని ప్రమాదం 5 అధికారులతో కమిటీ. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. సీఎం రేవంత్తో నషా. కాన్సుల్ జనరల్ భేటీ. కాళేశ్వరం కమిషన్ దూకుడు. విచారణలో మరింత వేగం. కేసీఆర్ తదితరులకు నోటీసులు. జూన్ 5న విచారణకు రావాలని ఆదేశం. అరుణ హరీష్ రావు. 9న ఈటెల హాజరుకు నోటీసులు. విదేశాంగ విధానంపై ప్రపంచ దేశాల వివరణ.